సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. వినండి నా ప్రియ సహోదరి సహోదరులారా. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు ఆగాగాగు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, అంతకంతకు దిగజారిపోయేవాళ్ళు, అంతకంతకు పాపములో పడిపోయేవాళ్ళు, అంతకంతకు లోక సంబంధమైన కార్యాలలో తలదూకి పతనమైపోయే వాళ్ళు లేకపోలేదు. కానీ ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు అంతకంతకు నువ్వు తేజరిల్లాలి. అద్భుత రీతిగా నీ జీవితం తేజరిల్లాలి. ఇక్కడ తేజరిల్లటం అంటే ఇక్కడ వేకువ వెలుగు తేజరిల్లినట్లు, పట్టపగలు వేకువ వెలుగు తేజరిల్లాలి. వెలుగు అనేది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటిది. చీకటి లోకానికి సంబంధించింది. చీకటి ఈ లోకానికి సంబంధించింది అయితే వెలుగు దేవునికి సంబంధించింది. నీ యొక్క మార్గములో వెలుగు, ఆ విధంగా దేవుడిచ్చే వెలుగు తేజరిల్లాలి, అంతకంతకు తేజరిల్లాలి. ఇక్కడ అంతకంతకు అన్న దగ్గర సక్సెస్, జీవితం అంతకంతకు సక్సెస్. కొందరు సక్సెస్ అయిన వారి దగ్గరికి వెళితే అడిగితే ఏమంటారంటే, ఇదిగో ఈ విధంగా కష్టపడ్డాం కాబట్టి, ఈ విధంగా ప్రయాసపడ్డాం కాబట్టి అంతకంతకు మేము ప్రయోజకరంగా మార్చబడ్డాము. అంతకంతకు మనము ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితులకు రావాలంటే కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థితిలో, అంటే కలెక్టర్ కావచ్చు, గొప్ప ఆఫీసర్ కావచ్చు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కావచ్చు, ఒక ఉన్నత స్థానంలోకి అంతకంతకు రావాలంటే ఎంతో ప్రయాసపడాలి, ఎంతో సాహసించాలి. దేవుడు ఆశ ఏంటంటే నీ లైఫ్ సక్సెస్ అవ్వాలని, నీ లైఫ్ అంతకంతకు ఆశీర్వాదకరంగా ఉండాలని జీవితం ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడ నీతిమంతుల యొక్క మార్గములో వెలుగు తేజరిల్లును అంతకంతకు. నీతిమంతులు అంటే ఎవరు? అన్నదానం చేసేవాళ్ళ నీతిమంతులు? నేత్రదానం చేసేవాళ్ళ నీతిమంతులు? నీతిమంతులు అంటే ఎవరు? వస్త్రదానం సహాయం చేసిన వారు నీతిమంతులు అనుకుంటున్నారు. ఈ రోజున మనుషుడు చాలామంది నీతిని మూటగట్టుకుంటానికి పడరాని పాటలు చేస్తున్నాడు, ప్రదర్శనలు చేస్తున్నాడు, బింగిలు తీస్తున్నాడు, చేయరాని పనులు చేస్తున్నాడు. అన్నదానం చేస్తే నీతిమంతులంగా పుణ్యం మూటగట్టుకుంటామని లేదులే. కళ్ళు లేని వారికి కళ్ళు, నేత్రదానం, రక్తదానము, వస్త్రదానము, ఇలాంటి దానాలు ధర్మాలు చేస్తే నీతిమంతులు అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుని వాక్యం అంటుంది, ఒక మనిషి నీతిమంతుడిగా మార్చబడాలంటే యేసు రక్తం ద్వారా కడగబడాలని దైవజనుడు అయినటువంటి పౌలు 5వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, చూడండి, యేసు రక్తం వలన మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. యేసయ్య రక్తం ఒక మనిషి జన్మాత కర్మాత పాపములో నుంచి విడిపించగలిగినది యేసు రక్తం. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పాపము లేని పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం మనిషిని పాపములో నుంచి, శాపములో నుంచి, పూర్వీకులు చేసిన దోషములో నుంచి, అంధకారములో నుంచి, నాశనములో నుంచి ఒక మనిషిని అద్భుతంగా ఆ
భయంకరమైన నాశనకరమైన పరిస్థితుల నుంచి ఆయన ప్రశస్తమైన రక్తం విడిపించి నీతిమంతులుగా మార్చగలిగిన ఆయన రక్తం ఒక మనిషిని నీతిమంతులుగా మారుస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న ఈ మూల వాక్యములో నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. నీవు నీతిమంతుడుగా మార్చబడితే నీ మార్గం, నీ పరిస్థితి, నీ భవిష్యత్తు, నీ కుటుంబం, నీ వ్యవస్థ అనగా మార్గం అనగా నీ యొక్క వ్యవస్థ, మార్గం అనగా నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఏమవ్వాలి? అంతకంతకు తేజరిల్లాలి, వృద్ధి చెందాలి. తేజరిల్లాని దగ్గర వృద్ధి చెందటము, తేజరిల్లటం అంటే వెలుగుతో నీ మార్గము నింపబడాలి. ఈ రోజున వెళుతున్న మార్గములో కొందరు బ్రతుకులో చీకటి ఆవరిస్తుంది. ఆ మధ్య నిన్న అలాగా రాత్రులు అలా మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తుంటే చీకటిలో మాటలు వినపడుతున్నాయి. ఏందని చూస్తే అక్కడ ఇంతెంత శీషాల శబ్దం వినపడుతుంది. ఇంతెంత ఉన్న శీషాలు, ఆ శీషాల శబ్దం వినపడుతున్నాయి. అరే ఈ చీకటిలో ఏం పనిరా బాబు అనుకుంటాను నేను. వాళ్ళ పని అంతా చీకటిలోనే. అందుకే బైబిల్ అంటుంది, చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న కాలము పాడు చేయి తెగులుకైనను నీవు పడిపోకుండా నిన్ను కాపాడతాను అని ఎవరితో అంటున్నారు? దేవుని బిడ్డలతో దేవుడు అంటున్నాడు. మనిషి ఈ రోజున చీకటిలో చిందులేస్తూ లోకమనే చీకటిలో కలిసిపోతూ నడిపించబడుతున్న పరిస్థితి. దేవుడు అంటాడు, నీతిమంతులకు ఒక మార్గం ఉంది. ఆమేన్ చెప్పండి. నీతిమంతులకు ఒక మార్గం ఉంది, అది సత్య మార్గం. ఆ మార్గంలో వెలుగుంది, ఆ మార్గములో జీవముంది. యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటాడు. నీతిమంతులకు ఒక మార్గం ఉంది, ఆ మార్గము గుండా వారు వెళతారు. వారు నానాటికి వారి మార్గములో తేజరిల్లుతూ, అంతకంతకు తేజరిల్లుతూ ఉన్నతమైనటువంటి వెలుగుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నీతిమంతుడిగా మార్చబడాలంటే నీవు యేసు రక్తం ద్వారా కడగబడాలి. దేని ద్వారా కడగబడాలి? నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలంటే పక్కింటోళ్ళకి గోంగూర పచ్చడేస్తే నువ్వు నీతిమంతురాలు మారవు. పోనీలే 4 చీరలోనే ఒక 4-5 చీరలోనే ఒక చీర ఇచ్చేస్తే నేను పుణ్యం కట్టుకుంటాను అనుకో. మాకు దేవుని వాక్యం అంటుంది, యేసు రక్తములోని రక్షణ, ఏ నామమున రక్షణ లేదు నీకు. ఆయన రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఆలస్యం చేస్తున్నావేమో, యేసయ్య ఇచ్చే రక్షణ. నీతిమంతులుగా ఒక మనిషి ఎప్పుడు మారుతాడంటే యేసుక్రీస్తు దేవుడని నమ్మి విశ్వసించి బాప్తిష్యం తీసుకొని లోకానికి వేరై ప్రతి ఆదివారం పరిశుద్ధుల సహవాసులు చేర్చబడి ప్రభు కొరకు పరిశుద్ధ జీవితం చేస్తూ ఆయన రక్తం ద్వారా కడగబడి లోకానికి వేరై, ఈ తరం వారికి వేరై, ఈ తరము వారి మూర్ఖులైన వారికి వేరై ప్రత్యేకంగా నువ్వు జీవిస్తే నిన్ను దేవుడు అంటాడు నీతిమంతుడని పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో రాయబడింది, ఒక 2 వ్యక్తులు వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడంట. గర్భాలయంలోకి వచ్చి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, గంభీరంగా అతిశయపడుతున్నాడు. ఏమని? పరిచయుడు నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అంటున్నాడు. అతిశయపడుతూ ప్రార్థిస్తున్నాడు. కానీ సుంకరి దూరాన నిలిచి, దేవుని సన్నిధిలో దూరాన నిలిచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పాపినైన నన్ను కరుణించని ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం ముందున్న దేవుడు చూసి వారిద్దరు ప్రార్థన ఆలకించి అతడి కంటే, ఆ గర్భాలయములో చేసిన ప్రార్థన చేస్తున్న వ్యక్తి కంటే ఇతను పాపని ఒప్పుకొని నా రక్తం ద్వారా కడగమని పశ్చాత్తాపడుతున్న ఈ వ్యక్తి నీతిమంతుడుగా తిరిగి ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా చెప్పండి. ఈ రోజున దేవుని మందిరానికి వస్తే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. హల్లెలూయా. ఏంటన్నయ్యా మీరు వాక్యం చెబుతుంటే నేను మైకులో ఎంటలేదా అంటారు కొంతమంది ఎటకారంగా.
మీరు భక్తి చేసిన ఒకటే, భక్తి చేయకపోయినా ఒకటే. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు? ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫుల్గా నింపేసి ఏంది, సారాయితోటి, కంపుతోటి, ఆ బీరి, ఆ సిగరెట్తో నింపి దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నీ భార్య దగ్గరికి పోయి మాట్లాడితే నీ వాసన తట్టుకుంటుందే? చచ్చినోడ నీ కంపు అని దూరంగా వెళ్ళిపోతుంది. పోనీ నీ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి నీ దగ్గరకు వచ్చి పలకరిద్దామని వస్తే నీ నోట్లో నుంచి ఏమొస్తుంది? పాన్ పరాకు. కొంతమందికి మాట రాదండి. నీళ్ళడు భార్యని సరిగ్గా చెప్పు, నీళ్ళడు. చూడండి, ఆడికి ఇక్కడ ఉంటాడంట దేవుడు. భార్య పిల్లలు నీ ఇంట్లో వాళ్ళే ఉండలేదు రా బాయ్. దేవుడి నీ దగ్గర ఎలా ఉంటాడు? ఈరోజు దేవుని వాక్యం అంటుంది, నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుడి మాటలు వింటే దేవుడు నిన్ను దర్శిస్తాడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు పాపములో, అంధకారములో, నాశనకరమైన స్థితిలో నీవు ఉంటే ఆయన అంటాడు, నిశ్చయముగా నా సన్నిధికి వచ్చి నీవు పాపివని ఒప్పుకొని పశ్చాత్తాపడగలిగితే నీతి మంతునిగా నా రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది. నా రక్తం పరిశుద్ధ రక్తం, నిష్కలంకమైన రక్తం నిన్ను శుద్ధి చేసి నీతిమంతుడిగా మార్చి నీతిమంతుని మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. సక్సెస్ అవుతావు నీ జీవితంలో. నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు నీతిమంతుడిగా మారాలి. నీతిమంతుడిగా నువ్వు మారాలంటే యేసయ్య దగ్గరకు వచ్చి యేసు రక్తం ద్వారా కడగబడాలి, రక్షణ పొందాలి. రక్షణ చాలా విలువైంది. ఆ మధ్య ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇట్లా నడుస్తున్నాడండి. మరి ఏమైందో, ఫుల్ అయిందో ఏమైందో, ఆఫో ఫుల్లో మనకు తెలియదు. మొత్తానికి ఇట్లా నడుచుకుంటా పోతున్నాడు. కాళ్ళకి పటామని తలిగింది. అంతలా మూట. హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి హల్లెలూయా. అంతలా మూట దొరికిందండి. దొరకగానే ఆడ ఆ మూట తీసుకుని చెరువు గట్టు మీద వెళ్తున్నాడు. ఇంకేం పని వాడికి? చెరువు గట్ల మీద తిరగటమే కదా. ఆ ఫుల్ అయినోడికి హల్లెలూయా చెప్పండి. ఎవరు లేదు కదా ఫుల్ అయిన వాళ్ళు. ఆ ఫుల్ అయినా చెరువు గట్ల మీద ఆ చెట్ల చుట్టూ, లేకపోతే ఆడ ఇంకేం లేదు, పడిపోతాడు. నుంచి వస్తుంటే ఒక బండి, ఎక్సెల్ బండి ఆడ పెట్టుకొని, ఇంకేం లేదండి, వాడి కోసం దున్ని పెట్టినట్టున్నారు పొలం, పడిపోయాడు. ఫుల్ ఆపు కాదు, ఫుల్ అయితే ఏమైంది? బండి పడిద్దా లేచిద్దా? ఏం పని ఉండదు. అటు ఇటు తిరగటమే ఆ చెరువులు గట్ల మీద, ఆ చెట్ల ఇంక భార్య పిల్లలు ఇంకేముండదు. మళ్ళీ ఇంటికి వచ్చి బడాయి వ్యవహారం, మామూలు వ్యవహారం. ఆమ్లెట్ వేసావా, దమ్మిడి పని చేయడు. అమ్మ అందరూ అట్టుంటారని కాదు, హల్లెలూయా చెప్పండి. కొంతమంది భార్యలు పూల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళు ఉన్నారు. వారిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. వినండి నా ప్రియ, వాడు చెరువు గట్టుని వెళ్తున్నాడండి. ఆ మూట దొరికిందా? వాడికి ఒక అలవాటు ఏంటంటే ఏదన్నా రాళ్ళు వేయాలని నీళ్ళల్లో అలవాటు వాడికి. ఈ మూట ఎప్పు తీసాడండి, కొంచెం అంటే ఎప్పు తీసి ఒక్కొక్క రాయి అట్లా ఇసిరేస్తున్నాడు. పాడుకుంటా ఏం అర్థం కావట్లే, నిసా బొంగడ తాగి ఉంటాడు. మొత్తానికి తాగి ఈ రాళ్ళు తీసి ఈ మూటలో నుంచి చెరువులోకి ఇసిరేస్తున్నాడు. ఇసిరేసాడు. చివరికి ఒక్కటే ఒక రాయి మిలిగింది. అయినా ఈ రాళ్ళ ఏందని చూస్తే వజ్రాలు. ఓ, చివరికి ఎన్ని మిలిగేది చెప్పండి? ఒకటే ఒకటి. హల్లెలూయా చెప్పండి అర్థమైన వాళ్ళు. ఒకటే ఒక అవకాశం దేవుడి రాత్రి నీకు ఇచ్చాడు ఈ 2024 సంవత్సరంలో. అప్పుడు వాడు అమ్మో, అయ్యో, అమ్మో, అయ్యో, ఈ పంది చూసావండి, భూమి మీద బ్రతికిన నాలు నేల చూపు చూసిద్ది. నేల చూపే దాని చూపు, పైకి చూడదు. ఆకాశం ఉందన్న దేవుడు, ఏయ్ బురదలో మూతి పెట్టు. నీకు ముత్యం పెట్టాను కదా ముక్కు కంటే, కాదు నేను బురదలోనే పెడతా. ఏదో ఒక రోజున దాన్ని రోకల పండు తీసుకొని వచ్చి 2 కాళ్ళకి
తాడు కట్టి ఆ రెండు కాళ్ళ మధ్యలో పట్టుకొని పైకి లేపితే అప్పుడు కిర్రో అంటదంట. అప్పుడు దాకా అర్థం కాదు. ఇప్పుడు ఈడేంది కొట్టుకుంటున్నాడు. అమ్మో, ఒక్కొక్క వజ్రం ₹1,00,00,000 చేసిద్దంట. ఎన్ని వజ్రాలు పడిపోయినాయి చెరువులో పడ తెచ్చుకుంటాడు. దొరికిద్దా? చెరువులో పూడు ఉంటుంది. ఈడు పోయిండనుకో ఇంకంతే, ఎత్తడమే. ఇంకా కొట్టుకుంటున్నాడు. కొంతమంది లాగా జీవిస్తున్నారండి. వయసు అంతా పోతుందా, ఆరోగ్యం అంతా పోతుందా, అందం అంతా పోతుందా, బలం అంతా పోతుందా, అన్నీ పోయిన తర్వాత అప్పుడు చేయాలి భజన. దిగు 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 నాదా. ఆడు దిగడు, ఈడు పోడు. వెనక్కి గూని వచ్చింది, కళ్ళు ముందుకు వచ్చాయి, ఈ కాళ్ళు పక్కకు పోయాయి. అప్పుడు భజన చేయాలి. అర్థమవుతుందా? ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు అంటాడు, నువ్వు ఇంకా రక్షణ పొందుకున్నావు, ఇంకా యేసయ్య ఆయన ఇచ్చే ఆ రక్షణ, యేసయ్య ఇచ్చే ఆ రక్షణ, యేసయ్య ఇచ్చే ఆ దీవెన ఆశీర్వాదానికి నువ్వు దూరంగా ఉన్నావేమో. యేసయ్య అంటాడు, నా రక్తం ద్వారా నిన్ను కడిగి నీతిమంతునిగా మారుస్తాను. నువ్వు వెళుతున్న మార్గం నిశ్చయముగా వెలుగుతో నింపబడుతుంది. అది అంతకంతకు తేజరిల్లుతుంది. వెలుగున్న చోట చీకటి ఉండదు. వెలుగుకి చీకటికి సంబంధం లేదు. ఇక నీలో లోకం ఉండదు, శాపం ఉండదు, కన్నీరు ఉండదు, అస్వస్థత అనేది ఉండదు. దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? నువ్వు నీతిమంతుడిగా మార్చబడి నీతిని అనుసరించి నడుచుకుంటే తప్పనిసరిగా నీ మార్గములో వెలుగు అంతకంతకు తేజరిల్లుతుంది. వెలుగున్న చోట పాపానికి చోటు ఉండదు, చీకటికి చోటు ఉండదు. వెలుగు వచ్చింది. ఇప్పుడు లైట్ వేసామనుకో, ఏమొచ్చిందండి? చీకటి ఎడిపోయింది, కనపడదు. హల్లెలూయా చెప్పండి. అందుకే ఈ సంవత్సరంలో పాటలో పెట్టా, ఆ పదం పెట్టా, తీరని మమతతో లోకపు నీడను దాటించి నీ తరగని త్యాగం వెలుగుతో నింపెను నా హృదయం. తీరని మమతతో. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? అరే 9 మాసాలు మోసాం, కన్నాము, పెంచాము, పెద్ద చేసాము, ఇంక నీ దారి నీదే, ఇంక నీకు మాకు సంబంధం లేదు, తీరిపోయింది. కానీ దేవుని అనుబంధం, దేవుని మమకారం, దేవుని ప్రేమ మన ఎడల తీరిపోదు. ముదిమి బొచ్చు వరకు ఎత్తుకొని ఆయన నడిపిస్తాడు. అందుకే ఈ పదం, ఆయన త్యాగం తరగదు, ఆయన ప్రేమ తీరదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హృదయం నీతిమంతులుగా మనం మార్చబడితే, ఆయన త్యాగాన్ని, ఆయన రక్తం ద్వారా మనం కడగబడితే ఈ హృదయములో వెలుగు నింపబడుతుంది. అది అంతకంతకు తేజరిల్లుతుంది. ఇక ఆ వెలుగున్న చోట చీకటి ఉండదు. కొంతమంది చూడండి, అన్నయ్య మా అమ్మాయి ఏందో 3 పూటలు తినాల్సింది రోజుకొచ్చేసి 5 పూటలు తింటుంది అని అంటారు. నేను అంటాను, అదే చీకటి. హల్లెలూయా చెప్పండి. అదేంది అన్నయ్య, 24 గంటలు పొద్దున్నే రాత్రి పెద్దలకాడే పనుకుంటుంది, మళ్ళీ ఉదయాన లేస్తుంది 9ంటికి, మరలా 10ంటికి. కారణం ఏంటి? చీకటి. అన్నయ్య మా అబ్బాయి మాట వింటలేదు అన్నయ్య అంటే మనం వెంటనే క్యాచ్ చేయాల్సింది ఏంది? చీకటి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నయ్య అసలు మా మాట వింటలేదన్న పిల్లలు అని అంటే అప్పుడు వెంటనే అర్థం ఏం చేయాలి? కొంతమందికి ఈ మధ్య ఎర్రాటి చీకటి పడ్డది. అదేంది అర్థం కాదు. చీకట్లో ఊరికి టచ్, ఇదొక చీకటి, సెల్లుట్టి చీకటి. ఇక ఇది లేదు, ఇది కూడా లేదు, పనుకునేది కూడా లేదు, తినేది కూడా లేదు, 24 గంటలు డుస్సున్ 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 డుస్సున్. ఇదొక. నేను అంటాను, నీతిమంతుని మార్గంలో చీకటి ఉండదు. అంతకంతకు వెలుగు తేజరెళ్ళబోతూ ఉంది. ఈ 2024 సంవత్సరంలో జీవము కలిగిన దేవునికి నీ హృదయాన్ని ఇస్తే ఆయన రక్తం నిన్ను కడిగి నీ మార్గములో వెలుగునిచ్చి ఆ వెలుగు అంతకంతకు తేజరిల్లునట్లు చేస్తుంది. కనుక ఈ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేయి.
నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలంటే యేసు రక్తాన్ని ఆస్వాదించు. రెండో మాట చదువుకుందాం. రెండో మాట, నీతిమంతుని మార్గంలో, ఆ మార్గములో వెలుగు అంతకదుకు తేజరెల్లాలి. నీ ఆత్మీయ జీవితం, నీవు రక్షించబడ్డావు కదా, నువ్వు నీతిమంతుడు కదా, నీ వెలుగు అంతకంతకు, దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు, అనేకులకు వెలుగుగా నువ్వు మారాలి. ఎట్లాగా ఉండాలో తెలుసా? అంతకంతకు నువ్వు తేజరెల్లాలి. ఎందుకో తెలుసా? చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చి ఒక వెలుగు దీపంగా నువ్వు మారుదువుగాక. మారాలంటే యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడితే నీ మార్గంలో ఏముంటుంది? చీకటి ఉండదు. ఇంకా నీతిమంతుల మార్గములో అంతకంతకు వారు వెలుగుతో తేజరెల్లుతారు. ఎందుకో తెలుసా? నువ్వు నీతిమంతుడిగా మార్చబడితే, మొదట నువ్వు రక్షించబడితే చీకటిలో ఉన్నవారు కొందరు నీ వెలుగుకు వచ్చేస్తారు. ఆమేన్. నలుగురికి ఆశీర్వాదకరంగా దేవుడు ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. కాబట్టి రక్షణ పొందుకో, యేసు రక్తం ద్వారా కడగబడు. ఇంకా రక్షణ పొందుకోకుండా వద్దులే అన్నయ్య 2025 సంవత్సరం బాప్తీసం తీసుకుంటా, మా అమ్మాయి పెళ్లి కావాలి, ఏంటి మనకి ఇల్లు కట్టాలి, ఏమండి మంచి పంట రావాలని నిర్లక్ష్యపరచొద్దు. ఇప్పుడు సిద్ధపడి బాప్తీసానికి సిద్ధపడి ఉంటే ఇప్పుడే నేను బాప్తీసం ఇస్తా. సుంకేశ్వర డాములు ఏమున్నాయి? నీళ్ళున్నాయి. బాప్తీసానికి ఇవ్వటానికి నేనున్నాను. వస్తానికి నువ్వు ఉంటే చాలు, నేను సిద్ధమే. హల్లెలూయా చెప్పండి. అప్పుడు నీకు నీ దరిదాపులు ఎక్కడ చీకటి కూడా ఉండదు. చీకటితో నువ్వు సహవాసం చేయవు, వెలుగుతో సహవాసం చేస్తావు. నీ వెలుగు దగ్గరికి అనేకులు వస్తారు. అంతకంతకు నీ వెలుగు తేజరెల్లబోతుంది. ఆమేన్. హల్లెలూయా. రెండో విషయాన్ని గమనిస్తే చదువుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. సౌలు కుటుంబం అంతకంతకు నీరుసిల్లిపోయింది, దావీదు కుటుంబం అంతకంతకు ప్రభలేను. వాస్తవంగా అన్నయ్య ఏం బాగుపడతారు మా పిల్లలు, ఏమి రాసినా అల్లు చెప్పండి. కారణం ఏంటంటే పక్కన ఒకటే పోరాటం. దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి ఎప్పుడు యుద్ధాలేనంట. యుద్ధాలు జరిగిన పరిస్థితులు అనుకూలించబోయిన జయము యేసు ద్వారా అనుగ్రహించబడుతుంది. నువ్వు బాధపడ మాకు అన్నానన్నా, నేను పైలోకి రాలేదు అని బాధపడ మాకు. దావీదు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పోరాటాలు, కానీ దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లడం. కారణం దావీదు జీవం కలిగిన సంఘానికి మాదిరి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి నీకు ఎదురవుతున్న పోరాటాలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి ఎక్కడ కృంగిపోమాకు. దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని దేవుడు అంటున్నాడు, అంతకంతకు నీ కుటుంబం వర్ధిల్లబోతుంది. హల్లెలూయా. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, బైబిల్లో రాయబడింది 5వ అధ్యాయం 10వ వాక్యంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. 5వ అధ్యాయం 10వ వాక్యం. ఎంత అద్భుతం అండి. దావీదు రాజు అండి. దావీదు రాజుకి డబ్బు తోడుగా ఉండాలిగా, మంది బలం తోడుగా ఉండాలిగా. ఎవరు తోడు ఉన్నారు చెప్పండి? దేవుడు తోడుగా ఉండాలి. నీవే నాకు తోడై ప్రతి పదములో జీవము నీవై. యేసయ్య మనకు తోడుగా ఉంటే కావాల్సింది ఏంటండి? అసలు యేసయ్య తోడుగా ఉండటానికి గల కారణం దావీదుకి ఏంటంటే,
కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యంలో అద్భుతమైన సాక్ష్యం దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యవనస్తుడా వినండి, యవనస్తులారా, ప్రియమైన తల్లిదండ్రులారా వినండి, సహోదరి సహోదరులారా, ఒక మాదిరి దావీదు జీవితం సక్సెస్ అవటానికి, అంతకంతగా వర్ధిల్లటానికి తన కుటుంబం ఒకసారి గమనించండి. దేవుడికి ఇష్టానుసారుగా ఉంటే, దేవుని ఉద్దేశాలు నెరవేరిస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ కుటుంబం అంతకంతకు వర్ధిల్లబోతూ ఉంది. కొట్టు చప్పట్లో. తన ఉద్దేశాలు నెరవేర్చువాడు, తన చిత్తానుసారుడైన మనుషుడు. బ్రదర్, నీ చిత్తం నెరవేరుతుందా? దేవుడి చిత్తం నెరవేరుస్తుందా? పాట ఏమో బాగానే పాడుతుంది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఏం లేదు. మందిరానికి వచ్చేటప్పుడే దేవుడి చిత్తం జరగాలనుకుంటావు. తర్వాత మందిరం నుంచి బయట పెట్టిన తర్వాత అడుగు, అంత మన చిత్తమే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నా చిత్తము నా ఉద్దేశం నెరవేర్చు వారికి నేను యుగ సమాప్తి వరకు. ఇందాకేం పాడుకున్నాం ఆరాధనలో? సరిరారయ్య యేసయ్య నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. ఎవరు మన అండ? మన కొండ, మన బలం, మన శక్తి. అల్లు చెప్పండి. సదాకాలం తోడై ఉంటాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదర, నీకు ఒక ఆలోచన రావచ్చు ఈ సమయంలో. నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు వర్ధిల్లలేకపోతున్నారు, ఉద్యోగంలో వ్యాపారంలో వర్ధిల్లలేకపోతున్నాను. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరు, కుటుంబంలో మనం నువ్వు అనుకోవచ్చు, కుటుంబంలో నాకు ఫ్యాన్ ఉందిగా, ఫ్రిడ్జ్ ఉందిగా, డబ్బు ఉందిగా, దేంట్లో బ్యాంకులో డబ్బు ఉందిగా, బీరువాలో కూడా డబ్బు ఉందిగా, అన్నీ ఉన్నాయి, అన్నిట్లో మేము వర్ధిల్లుతున్నాం. ఓకే, అన్నిట్లో నువ్వు వర్ధిల్లు ఉండొచ్చు సహోదరుడా. కానీ నీ కుటుంబంలో ఉండవలసిన ప్రేమ వర్ధిల్లుతుందా? భార్య భర్తల మధ్యలో ఉండవలసిన ప్రేమ వర్ధిల్లుతుందా? ఈ దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలెను, అంతకంతకు వర్ధిల్లెను. ఆ కుటుంబం అంతకంతకు ఆశీర్వదించబడటానికి దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు నువ్వు తోడయ్యాలంటే నీ చిత్తం చేయి, మాకు దేవుడి చిత్తం చేయి. ఏసయ్యా, ఒక అబ్బాయిని చూశాను, మరి ఇంకేంటి, నాకేంది అదే ఆలోచన, అదేంటి మరి కథ ఏంది, మరి ఏంటి, ఏదో ఒకటి అయ్యా, కానీ అయ్యా, ఏదైనా కానీ అబ్బాయినే నేను చేసుకోవాలనుకుంటున్నాను, మరి కానీ ప్రార్థన చేస్తారు కొంతమంది. చివరికి ఈ అమ్మాయి పట్టుబట్టిందిలే, ఇంకా వాడిని ఇచ్చి చేద్దామంటే వాడేం చేస్తాడు తెలుసా? ఇంకా పెళ్ళి అయిన కానించి సంవత్సరం గడిచిన తర్వాత, 2వ సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత ఇంకొకటే కొట్టుడు. అప్పుడు మళ్ళీ 2వసారి ప్రార్థన ప్రభువా, నీ చిత్తమే కదా నేను అడిగింది, మనసులో ఉండి ప్రార్థన చేసావు. అల్లే చెప్పండి. 2వ సంవత్సరం వచ్చేసరికి వాడు కొడుతున్నాడు. మళ్ళీ 2వసారి వచ్చి ప్రార్థన చేస్తుంటే, నువ్వు నన్ను ఇసుకిచ్చి ఒకటి పోహ వాడిని చేసుకోపో. నేను ఎవరినో కలెక్టర్ని ఇవ్వబోతున్నాను, కలెక్టర్ని చేద్దాం అనుకుంటే నువ్వు పోయి ఆ బైక్ ఆడు మెకానిక్ని పోయి, బైక్ మెకానిక్లు ఎవరన్నా ఉన్నారేమో ఆయన. హల్లెలూయా చెప్పండి ఒకసారి. గంటకు ఒక బైక్ వేసుకొని వస్తాడంటాడు. ఏంటి అన్నట్లు గంటకు ఒక బైక్ వేసుకుని వస్తే ఆ పిచ్చి పిల్ల మోసపోయి, వాయబ్బో గంటకు ఒక బైక్ అంటే వాళ్ళ నాన్న ఎంత లక్షాధికారి అనుకున్నాడు. లక్షాధికారి కాదు, బెచ్చాధికారి. మోసపోయింది. అప్పుడు దేవుని సన్నిధిలో 2వసారి ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా, నీ చిత్తం అనుకున్నానే, కాదే నీ చిత్తమే బిడ్డ, నన్ను ఇష్టం కాబట్టి వాడే. చూసారండి, అన్నీ వాళ్ళు చిత్తాలు చేసుకుంటూ దేవుడి చిత్తం. నీ మనసులో ఉన్నది ఏదో
పక్కన పెట్టేసి దేవుడి చిత్తాన్ని వెతుకు. దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదర, దేవుని ఉద్దేశం, ఆయన ఉద్దేశ ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారం నడు. నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి ఆయన తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటే సౌలు కుటుంబం అంతకంతకు నీరసిలను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లును. నీ కుటుంబంలో ఆరోగ్యం వర్ధిల్లాలి, ఆమేన్ చెప్పుకో. నీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఉండవలసిన ప్రేమ వర్ధిల్లాలి, డబ్బు వర్ధిల్లుతుంది. అన్నదమ్ముల మధ్యలో ఉండవలసింది ప్రేమ, ఆప్యాయత, అనురాగం. తోడుకోడల మధ్యలో ఉండవలసింది గౌరవము, మంచితనము, మరి ప్రేమ, ఆప్యాయత ఉండాలి. ఈ మధ్య ఒకసారి నేను చూశానయ్యా, ఏందో తెలుసా, అన్నేమో తమ్ముడేమో ఇల్లు కట్టాడు. తమ్ముడు ఇల్లు కడితే అదేమో మిడియాడం కట్టిండు, చెయ్యి ఎత్తితే అంత ఎత్తు పెట్టిండు. ఫౌండేషనే, ఇల్లు కాదు, ఫౌండేషనే. డబ్బు ఉంది అన్న దగ్గర, తమ్ముడు దగ్గర. ఎవరి దగ్గర? తమ్ముడు దగ్గర ఉంటే అన్నం చూసుకోవద్దండి. వాడు నాకు అందకూడదు, నన్ను అందుకోకూడదు అని చెప్పేసి ఏం చేసాడు? డబ్బు ఉంది కదా, కొడుకు బాగా సంపాదిస్తున్నాడు, ఉద్యోగం ఉంది, కూతురుకు ఉద్యోగం, కన్ను మిన్ను కానరట్లా, కన్ను ఉండవలసిన చోట ఉండలేదు. కన్ను ఎక్కడికి ఎక్కింది తెలుసా? నెత్తికెక్కిన తర్వాత వాడు ఫౌండేషన్ ఎట్లా ఉంటుందో తెలుసా? అందరికంటే కూడా ఇప్పుడు వాడు ఇంటికి పోవాలంటే బైక్ ఇదిగో ఎట్టెక్కియాలి. అందరు బైక్ ఎట్ట పోతుంటే వాడు బైక్ ఎట్టెక్కియాలి. ఒకసారి నడ్డి ఇరిగింది మొత్తానికి. మరి ఎందుకు అంత లేకపోవటం? హల్లెలూయా చెప్పండి. మొత్తానికి లేపాడా, కట్టాడా? పక్కన ఆయన లేపాడు. వీడికంటే ఎంత లేపాలి? కనీసం అన్న మోరెడన్నా ఎత్తుండాలన్నా వాస్తు ప్రకారం లేపాలి. ఇంకా ఆ తర్వాత పెద్ద ఆయన ఎంత లేపాలి? ఇంకా లేపుకుంటా పోతే ఇంకేమైంది? అప్ప స్టేర్ మీద ఉంటాడు పెద్దోడు, కింద స్టేర్ అంతా ఏమైంది? బరిగొడ్లను పందులు తిరగాలి. ఈ రోజున ఆస్తులు విస్తరిస్తున్నాయి, డబ్బు విస్తరిస్తుంది, ఏండి ఉద్యోగాలు విస్తరిస్తున్నాయి, అన్నీ విస్తరిస్తున్నాయి, కానీ అన్నదమ్ముల మధ్యలో ఉండవలసిన ప్రేమ, ఆప్యాయత విస్తరించటం లేదండి. దేవుని వాక్యం అంటుంది, మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఒకసారి రెండు చేతులు తల్లిలో చెప్పండి, దావీదు ఎవరో తెలుసా? దావీదు ఎవరో తెలుసా? దేవునికి ఇష్టానుసరుడైన వాడు. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు దావీదు వంశవళం నుంచి వచ్చాడు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు. అంతేకాదు, దావీదు సింహాసనాన్ని ఆధారం చేసుకుని యోధా గోత్రపు సింహంగా ఆయన రారాజుగా రాబోతున్నాడు. కారణం ఏంటంటే దావీదు కుటుంబం అంతకంతకు ఏమైంది? వర్ధిల్లింది. ఫస్ట్ది తేజరిల్లటం. మన మార్గం, మన ఆలోచన, మన ఆత్మీయ జీవితం ఏమవ్వాలి? అంతకంతకు తేజరిల్ల. రెండోదిగా మన కుటుంబం ఏమవ్వాలి? వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే డబ్బులో వర్ధిల్లాలో కాదు, భార్య భర్తలు ప్రేమలో వర్ధిల్లాలి, నీ ఆరోగ్యంలో వర్ధిల్లాలి. చప్పట్లు కొట్టు. ఆమె పిల్లలు, తల్లిదండ్రులు మమతానురాగాల్లో వర్ధిల్లాలి. ఆమె ఈ రోజున ప్రభుకి ఇష్టడిగా జీవించు, ప్రభు తోడుగా ఉంటాడు, నీ కుటుంబాన్ని అంతగా వర్ధిల్లుతాడు. ఇప్పుడు యేసయ్య ప్రేమామూర్తి. ఎవరి వంశంలో నుంచి వచ్చాడు చెప్పండి? ఎవరైనా ప్రేమ, కరుణ, కటాక్షం, జాలి, ఐశ్వర్యం, శాశ్వతమైన స్థిరమైన జీవితం యేసయ్యది. ఆయన వంశంలో నుంచి, ఆయన కుటుంబం నుంచి వచ్చాడు. ఉందా లేదా? ఆత్మీయతలో వర్ధిల్లాడా? ప్రేమలో వర్ధిల్లాడా? ప్రేమామూర్తి అయిన యేసయ్యే ఆయన కుటుంబంలోకి వచ్చాడు. ఇంకేందండి? ఇంకంతకంటే కావాల్సిన వర్ధిల్లు ఏంటింది? వర్ధిల్లటం అంటే ఇంకంతకంటే కావాల్సింది అల్లే చెప్పండి. ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. నీ కుటుంబం అన్ని విషయాల్లో వర్ధిల్లును గాక. మూడో విషయం నేను చెప్తాను, నిరపరాధులు నిశ్చయముగా అంతకంతకు బలము నొందెదరు. యోబు పుస్తకం 3వ మాట, యోబు పుస్తకము 17వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం.
ఆమేన్ చెప్పండి ఒకసారి. బలము కావాలనుకున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొక వాక్యం కూడా చదివిపిస్తారు, ఇబ్బంది లేదుగా. కొలసీలకు రాసిన పత్రిక కొలసి 1:22 త్వరగా. తన సన్నిధిని నిరపరాధులు అంటే ఎవరు ఒకసారి చెప్పండి. అందరూ నాతో అనండి, నా వెనకానండి. అమ్మాయి నీ కావిలింతలు వస్తాయి కదా. నిరపరాధులంటే చెప్పండి. నిరపరాధులంటే ఎవరు? ఎవరనే దానికి ఆడకి ఆన్సర్ ఉంది, చదువు. తన మాంసయుక్తమైన ద్వారా ఆయన మాంసం ముద్దగా మారాడు. ఎందుకో తెలుసా? నువ్వు నిరపరాధిగా మారటానికి. హల్లెలూయా చెప్పండి. అక్కడ ఇప్పుడు అనజమ్మ ఇప్పుడు ఎవరితో సమాధానపరిచెను? దేవునితో సమాధానపరిచెను. నిరపరాధు దేవునితో సమాధానంగా ఉంటారు. నిరపరాధులంటే ఎవరో తెలుసా? నిరపరాధులంటే దేవునితో సమాధానం కలిగి జీవించేవారు. వారికి బలము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో 3 బలాలు ఉన్నాయండి, మీకు తెలుసా? హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. ఆలస్యం చేయని చెప్తాను వినండి. లోక బలం ఒకటి చెప్పండి. 3 ఏళ్ళు ఎత్తు చూపెట్టండి, చూపించండి ఏమండే, చూపించండి. 3 ఏళ్ళు లోకబలం, శరీర బలం. 3వది ఆత్మబలం. ఆత్మబలమే జీవం కలిగిన దేవుడిచ్చే బలం. యెహోవా యథార్థమైనది నీ మార్గం. ఆగులే, ఈ పాట ఓకే, టైం లేదు. ఇట్లా పాడుకుంటా పోతే భోజనాలు హల్లెలూయా చెప్పండి. మీకేమి అర్థం కావట్లా. ఉపవాసం ఉండి నిలబడ్డా ఈ వంతు తెల్లవారుజులైనట్టుకుండా అలా మనిషి. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు కృప పొందుకున్న పౌలు ఏమంటాడు తెలుసా? నన్ను బలపరుచు అని అందరి సమస్తం చేస్తాను. ఈ రోజున నిరపరాధులు అంటే దేవుడితో నువ్వు సంబంధం కలిగి సమాధానం కలిగి ఉంటే నిన్ను దేవుడు నిరపరాధిగా మారుస్తాడు. నిరపరాధులకి అంతకంతకు ఏం కలుగుతుంది బ్రదర్? బలము కలుగుతుంది. బలము లేకపోతే ఓడిపోతామా గెలుస్తామా? అదేందండి, లోక బలం కావాలా శరీర బలం కావాలా? ఆ మధ్య ఒకడు ఫోటోది అందరు వచ్చి అబ్బా అభిమానులు, హీరో అభిమానులు అందరు వచ్చి టక్కని ఫోటో తీశాడు. 10 రోజులు అయిన తర్వాత అభిమానులు వచ్చి డోర్ కొడుతున్నారు. హలో హీరో బయటికి రండి, ఫోటో సెల్ఫీ ప్లీజ్ అంటే ఆగండి, నాకు హీరోసినాలు. ఏమైపోయింది ఈ బలం కత్త? హల్లెలూయా చెప్పండి. కొంతమంది ఈ బలం చూసుకుని, అబ్బో డబ్బు బలం చూసుకొని, అందం బలం చూసుకొని, బంధు బలం చూసుకొని, కుల బలం చూసుకొని, ధన బలం చూసుకొని మోసపోమకు. నీవు పైలోకి రావాలంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు స్వభావమే బలము. ఆయన ప్రేమ బలమైనది, ఆయన రాజ్యం బలమైనది, ఆయన కృప బలమైనది. బలమైన నీ రాజ్య స్థాపనకై నేను నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నేను నిరీక్షణతోనే. హల్లెలూయా హల్లెలూయా. నీ పిల్లలు జయము, చదువులో జయము పొందాలంటే, నీ కుటుంబం అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉండాలంటే, నువ్వు ఓడిపోకుండా నీవు నీ ప్రాంతంలో నిలబడాలంటే యేసయ్య ఇచ్చే బలము కావాలి.
దావీదు అంటున్నాడు, దేవుడే నా బలము. ఇందాక వాడుకున్నాము, భయమేమీ లేదు. ఎందుకయ్యా? లోక బలం ఉందా? శరీర బలం ఉందా? ఏం ఫోజులో శరీర బలం ఎంతసేపు? 2 రోజులు కానీ ఒక 4 మోషన్స్ అయిందంటే, అన్నా ప్రార్థన చేయన్నా, ఏమంటే ఓపిక లేదు, నువ్వు ఎట్టా రావు, నేను ప్రార్థన చేయించుకొని ఫోన్ చేస్తే ప్రశ్నలు అడుగుతాడు పాస్టర్ గారు. మొన్నటిదాకా ఫోజులు ఇచ్చేవి కదరా, ఆదివారానికి గుర్తురావు, నీకెప్పుడో వస్తావు మందిరానికి. అదేమోనంటే అన్నయ్య చూద్దాం ముసలోడు ఏమో, యేసుప్రభువును ముసలోడు అవుతాడా? ఈ వారం రాకపోతే ఏమైంది? ఏ బలం ఇది? శరీర బలం. కొంతమందికి డబ్బు బలం ఉంటుంది, అసలు దేవుడు కనపడ్డాడు. దేవుడు ఎట్లుంటాడు? కర్రెగుంటాడా, ఎరుగుంటాడా? కళ్ళు చెప్పండి. ఈ రోజున దేవుడి బలాన్ని పక్కన పెడితే నీ జీవితంలో నువ్వు ఫైల్లోకి రాలేవు. నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే దేవుడి బలం కావాలి. నీ బలాన్ని ఆధారం చేసుకుంటావంటే, నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. అవమానపరచబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, బలహీనపరచబడుతున్నావేమో. బలహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయగలిగిన వాడు యేసుక్రీస్తే. ఇంకోటి ఏందో తెలుసా? ఇంకొక వాక్యంలో ఏం రాబట్టి తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు. యేసయ్య మనం నూతన బలం పొందుకోవాలి. రే పాత బలం పక్కన పెట్టరా, ఇప్పుడు కొత్త బలం ఇస్తున్నాను. ఇంకా నువ్వు నీ గ్రామానికి కదిలించాలి యేసు నామములో. అదే నూతన బలం. ఇప్పుడు వరకు ఒక ఆత్మే వచ్చింది. ఇప్పుడు వరకు ఒక కుటుంబంతో లింగు అనుకుంటా ప్రతి సంవత్సరం వస్తున్నాం. 10 కుటుంబాలు రాబోతున్నాయి. అదే బలం. ఒక్కరికి ఎదురు చూసేవారు నూతన బలము పొందుకున్నారు. ఆయన ఇచ్చే బలం నూతన బలం. ఆయన ఎప్పుడు అని అంటలా, నూతన పాటలు పాడుకోవాలి, నూతన బలం పొందుకోవాలి, నూతనమైన మార్గాల్లో నడవాలి. ఆమేన్. అది ఆయనకి ఇష్టమైంది. ఇప్పుడు ఆయన బలం కావాలంటే, మనం నిరపరాధులుగా మారాలంటే యేసయ్యతో సమాధానం కలిగి ఉండాలి. యేసయ్యకి మనకు సమాధానం లేకపోవటానికి, సంబంధం లేకపోవడానికి గల కారణం ఏంటంటే, మధ్యలో ఒక లిప్టిక్ గుర్తు వస్తుంది, మధ్యలో ఒక టీబీ అడ్డం వస్తుంది. ఈ టీబీ ఈ సంవత్సరం తొలగించుదువుగాక, ఒడిబియ్యం తొలగించుదువుగాక. ఏం నవ్వేరింది? అల్లి చెప్పండి. నిరపరాధిగా నువ్వు మారాలంటే, నిరపరాధులంటే ఇంకొక తర్జుమాలో ఏమని రాయబడి తెలుసా? శుద్ధులు తమ చేతులు శుద్ధి చేసుకొని వారి మార్గములో వారు బలము పొందుతారు. హల్లెలూయా చెప్పండి. దేవుడికి దగ్గర అయ్యే కొద్ది నువ్వు శుద్ధుడు అయిపోతావు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మంట మండుతుందండి, మంట వేసావు. ఈ మంట దగ్గరికి వెళ్ళాలనుకున్నావు, కొంచెం దగ్గరికి వెళ్ళావు, ఏమైద్ది? ఎచ్చగా అయిద్దా కాదా నీ శరీరం? ఇక దగ్గరికి పోయావు అనుకోండి, హల్లెలూయా చెప్పండి, మంట తట్టుకోలేవు. ఇప్పుడు ఒక కత్తి లేకపోతే ఒక కొడవలు చేయాలనుకుంటున్నావు, ఈ ఇనుము తీసిపోయి అగ్నిలో వేస్తే ఏమైపోద్ది? అగ్ని అయిద్దా కాదా? అగ్ని దానిలాగా మార్చుకుంటుంది. హల్లెలూయా చెప్పు. అగ్ని, ఓ అగ్ని, తాండ్రపాడులో ఉన్న అగ్ని, జల్లెడదిలో ఉన్న అగ్ని, శాంతినగర్లో ఉన్న అగ్ని, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటానంటే ఈ అగ్ని కొడవలుగా, ఈ ఇనుము కొడవలుగా మారదు, కత్తిగా, పనిముట్టుగా, అసలు అగ్ని రూపంలోనికి మారదు. దగ్గరికి పోయిందనుకోండి, అగ్నిలా మారిపోద్ది ఇనుము కూడా. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఒక వినువనుకో, యేసయ్యలో నువ్వు మారిపోతావు. ఆయన దగ్గరికి వెళ్ళి నిరపరాధిగా మారిపోతావు. నిరపరాధులు యేసయ్య బలము పొందుకుంటారు. యేసయ్య బలము నీకు నిలబెడుతుంది. ఓడిపోవు నువ్వు. ఇంతవరకు ఎక్కడ ఓడిపోయావు? నీ పిల్లల పరిస్థితులు ఓడిపోయావేమో, ఆరోగ్యపరంగా ఓడిపోయావేమో, కుటుంబ పరంగా నువ్వు ఓడిపోయావేమో. దేవుడు అంటాడు, నా బలము నీకుంటే జయము అనుగ్రహించబడుతుంది, జయము నీకు కలుగుతుంది.
ఇంకొక విషయాలు, రెండు విషయాలు ఉన్నాయండి, ఇంక చెప్పను, ముగిచ్చేస్తాను. అంతకంతకు మనం గొప్పోళ్ళం కావాలి. మొర్దెకాయ ఉన్నాడు, కొద్దోడు. ఫస్ట్ బిగినింగు మొర్దెకాయ ఎవరో తెలుసా? కొద్దోడు. కొద్దోడు అంటే ఎందుకు నేను కొద్దోడు అన్నంటే, రాజుగారి గుమ్మం దగ్గర సెక్యూరిటీగా ఉన్నాడు కొద్దోడు. కొద్దోని దేవుడు ఏం చేశాడు? గొప్పోడిని చేశాడు దేవుడు. అల్లే చెప్పండి. ఎట్ట ఎట్లా గొప్పోడు అంటే అట్ట కాదు, అంతకంతకు ఏమైపోవాలి మనం? గొప్పోళ్ళం కావాలి. అల్లే చెప్పండి. అంటే కొద్దోలుగా ఉండటం అంటే, రాజుగారి గుమ్మం దగ్గర ఉండటం అంటే తగ్గించుకొని జీవించటం. ఎవరు తగ్గినా నేను తగ్గేదే లేదు, లెగుస్తా, కేకలు వేస్తా, ఏయ్ దువ్వుతా, కాలు నా సంగతి ఇంకా తెలియదు, నువ్వు ఒక పక్కే చూస్తున్నావు నన్ను, రెండో పక్క కోణం, ఇంకో కోణం ఉంది. ఇట్లాంటి డైలాగులు వద్దు. తగ్గించుకొని జీవించండి. మనకెన్నో ఉన్నాయి. ఆస్తి ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, కులకట్లు, ఒక ఉన్నతమైనటువంటి బంధువర్గం. తగ్గించుకొని జీవిస్తే దేవుడు అంతకంతకు మనల్ని గొప్పలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులు, కొందరు అన్నీ ఉన్నా కానీ చాలా తగ్గించుకుంటారండి. అణిగి మణిగి ఉన్న ఇస్తారు. ఏమన్నా అన్నీ ఉన్నా ఇస్తారు, అణిగి మణి. కొంతమంది ఏం లేకపోయినా బోవాడ, అది అర్థం కాదు అసలు. జీవపు డంబం. ఎవడో లోకంలో ఒక సామెత ఉంది, మాంసం తిన్నానని. దీన్ని ఏమంటారు? బడాయి అంటారు. బడాయి తనకపోతే నువ్వు ఎప్పుడు గొప్పడు కావు. బ్రదర్ విను జాగ్రత్తగా, వెళ్ళి చెప్పు. నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ కానీ నువ్వు దేవుడి దగ్గర బడాయిలు కొట్టావనుకో, నీ అతిశయాన్ని నువ్వు చూపించుకున్నావు అనుకో, నీకుండింది ఏదో ఉన్నాయి, కానీ దేవుడి దగ్గర తగ్గించుకునుండు. దేవుడు నిన్ను అంతకంతకు గొప్పోడుగా చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మంచిది. ప్రేమలో కూడా అంతకంతకు మనము యేసయ్య సంఘం అంతకంతకు గొప్పోలంగా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా చెప్పండి. ప్రేమలో బ్రదర్, సంఘం ప్రేమలో ఏమవ్వాలి? అంతకంతకు. అది ఎక్కడ రాయబడిందండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9 ఈ మొర్దెకాయ గురించి తెలుసు కదా. వద్దులేమ్మా, టైం లేదు. హల్లెలూయా చెప్పండి. వాయమ్మ దూకిందిగా, 10 దాటిపోయిందిగా. హల్లెలూయా చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇబ్బంది ఏం లేదు, కానీ సంఘం అంట యేసయ్య స్వరక్తం ఇచ్చిన సంఘం అంతకంతకు ప్రేమలో వర్ధిల్లటం కాదు, అభివృద్ధి చెందాలి. ఫస్ట్ మాట తేజరెళ్ళాలి, రెండో మాట మనం వర్ధిల్లాలి, మన కుటుంబం వర్ధిల్లాలి, మూడోదిగా మనం బలము పొందాలి అంతకంతకు. హల్లెలూయా చెప్పండి. నాలుగోదిగా అంతకంతకు గొప్పోలం కావాలి. హల్లెలూయా చెప్పండి. నువ్వు కొద్దోడిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, గొప్పోడుగా ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు గొప్పోడు కావాలంటే ఏం చేయాలి? తగ్గించుకొని ఉండాలా? తగ్గించుకో. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నువ్వు అంతకంతకు ప్రేమలో వర్ధిల్లాలి, నువ్వు అభివృద్ధి చెందాలంటే యేసయ్య ప్రేమ నీ గుండెల్లో నింపుకోవాలి. యేసయ్య ప్రేమ నీ గుండెల్లో ఉంటే అన్ని విషయాల్లో తప్పనిసరిగా దేవుడు ఆయన రాకలో నువ్వు నిలబడతావు. హల్లెలూయా చెప్పండి. అంతకంతకు ప్రేమ మనలో, యేసయ్య ప్రేమ ఇవ్వాలి, వర్ధిల్లాలని బైబిల్లో రాయబడింది. క్రీస్తు దినమందు మనం తప్పనిసరిగా ఆయన రాకళ్ళు ఎత్తబడతాం. యేసయ్య మన గుండెల్లో ఏమి నింపాడు చెప్పండి? ప్రేమ నింపాడా? ఆ ప్రేమ అభివృద్ధి చెందాలా? ఎక్కడలాగానే గుడ్డిగా ఉండాలా? అల్లు చెప్పండి. యేసయ్య ప్రేమ గుడ్డిగా? ప్రేమకు గుడ్డితనం ఉంది, లోక ప్రేమకు గుడ్డితనం ఉంది. యేసయ్య ప్రేమకు గుడ్డితనం లేదు. అది వెలుగునిస్తుంది, దారి చూపుతుంది, అందరికీ సహాయం చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. యేసయ్య నీ గుండెల్లో నింపిన ఆయన ప్రేమ నీలో అభివృద్ధి చెందునుగాక. ఎలాగా? అంతకంతకు. ఆమె చెప్పండి. నీవంటే కస్సు పుస్సున్న వాళ్ళ దగ్గర కూడా యేసయ్య ప్రేమ వారి మధ్యలో అంతకంతకు వర్ధిల్లాలి. ఏం చెప్పాడు పాస్టర్ గారు వాక్యం? నాకేమీ అర్థం కాదా? నీకు అర్థం చెప్పట్లేదు, దేవుడు మాట్లాడటలేదు. అర్థమయ్యే రోజు అర్థమైంది. అమ్మగారికి ఎందుకు అర్థం కావట్లేదంటే, అమ్మగారి సింధులు వేసేది మొత్తం లోకంలోనే సింధులు వేస్తుంది. ఎందుకు అర్థమైంది? నేను అనుకుంటున్నాను అందరికి అర్థమైంది అనుకుంటున్నాను వాక్యం. చెప్పండి. అంతకంతకు
వర్ధిల్లాలి, తేజరిల్లాలి, అంతకంతకు బలము పొందుకోవాలి, అంతకంతకు మనం ఏమైపోవాలి, గొప్పవాళ్ళం కావాలి. మన పిల్లలు కూడా గొప్పవాళ్ళు కావాలి, మన ప్రాంతంలో గొప్పవాళ్ళు కావాలి. అంతకంతకు యేసయ్య స్వరత్వం ఇచ్చి కొన్న సంఘం అనబడుతున్న మనము ప్రేమలో అంతకంతకు అభివృద్ధి చెందాలి. మన ప్రేమ ఆమేన్ చెప్పండి. నీ ప్రేమ గుడ్డిది కాదు. యేసయ్య నీ గుండెలో పెట్టిన ప్రేమ గుడ్డిది కాదు. అందరికి వెలుగును చూపించే వెలుగది. ఈరోజే ప్రేమ చూపించు. నువ్వు కోడల మీద ప్రేమ చూపించు. అన్నయ్య, అన్నయ్య, మా కోడలు అసలు మాట అన్నయ్య, అన్నయ్య మా అత్త అసలు మాట వింటలేదు. మా అత్త సంగతి నీకు తెలియదు అన్నయ్య, కోడల సంగతి తెలియదు అన్నయ్య అంటది అత్త. అసలు ఇద్దరి సంగతి తెలియక నేను వింటున్నాను మీ సోది అంతా అనుకుంటాను. ఏం చేస్తామండి? ఇద్దరు సంగతి తెలియదు. ఇద్దరు అసలు ఏడకొచ్చామో ఆరాధించదు నిన్నే, ఆరాధించద నిన్నే అని పాటలు పాడుతుంది. ఇంటికి పోయిన తర్వాత తగ్గేదే లేదు. ఏమండి ఇదేనండి? తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తన స్వదేశాన్ని విడిచి అత్తయ్య దగ్గరికి వస్తే అత్తయ్య చూడాల్సిన చూపు ఎలాంటి చూడాలండి? ప్రేమగా చూడాలన్నా వద్దా? ఇదేనండి ప్రేమ. అంతకంటే మనలో బైబిల్లో రాయబడింది. అసలు ఆ వాక్యం మొత్తం చదివితే మీకు అర్థమైందండి. క్రీస్తు దినమందు నిలిచి ఉంటామంట. క్రీస్తు దినం అంటే ఏందనుకుంటున్నావు? ఏ దినం అది? క్రీస్తు ఒక దినం వచ్చాడు, పుట్టాడు, రెండో దినం రాబోతున్నాడు. ఆయన రాకల్లో ప్రేమ అంతకంతకు, క్రీస్తు ప్రేమతో నింపబడి క్రీస్తు ప్రేమ అంతకంతకు వర్ధిల్లుతున్నటువంటి వారిలో వారు తప్పగా క్రీస్తు దినములో నిలిచి ఉంటారు. మేఘాల మీదకి ఎక్కబడతారు, యేసయ్య రాజ్యంలో ఉంటారు. ఇక్కడే ఆ ప్రేమ రాజ్యంలో నువ్వు ఎలాగుంటావు? అల్లు చెప్పండి. ఎంతటి వారైనా కానీ మనం ప్రేమ చూపించాలి. ఆమేన్ చెప్పండి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మనమంటే గిట్టని వాళ్ళు ఉంటారు, మనమంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో దేవుని ప్రేమ నింపుకొని దేవుని ప్రేమ మనలో అంతకంతకు వర్ధిల్ల, అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఏం చెందాలి? ఐదో మాట, మన ప్రేమ ఏమవ్వాలి? వర్ధిల్లాలి. మనలో ఉన్న ప్రేమ గుడ్డిది కాదు, అనేకులకు దారి చూపించేది యేసయ్య ప్రేమ. లేచి నిలబడండి. నీ ప్రేమ, నీలో ఉన్న యేసయ్య ప్రేమ గుడ్డిది కాకుండా అది అనేకులకి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ఒక తీర్మానం కలిగి చిన్న ప్రార్థన చేసుకున్నాం.